హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీ ముందుకి సేమియా ఉప్మా ఎలా టేస్టీగా చేసుకోవాలో చెప్పడానికి వచ్చేసాను. అంటే చేయడం అందరికీ తెలుసు, తెలియదని కాదు. నేను నా పద్ధతిలో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. ఓకేనా? ముందుగా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని నేనైతే సేమియాలో ఖచ్చితంగా గీ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకంటే గీ యాడ్ చేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. నాకు ముందు నుండి అలవాటు అనమాట. నేను ఆవు నెయ్యి మాత్రమే వాడతాను, గేదె నెయ్యి వాడను. ఆవు నెయ్యి మంచి ఫ్యాట్ అని చెప్తారనమాట, అందుకని నేను ఆవు నెయ్యి యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలి, ఆల్ మిక్స్డ్. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకోవాలి. వేసుకొని నేను ఫస్ట్ జీరా ఉన్న ఆవాలు యాడ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి యాడ్ చేస్తాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను జీరా ఆవాలు యాడ్ చేస్తాను. ఇప్పుడు పల్లీలు మంచిగా వేగాయి కదా, ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు ప్లస్ జీలకర్ర నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను ముందు ఎందుకు యాడ్ చేయనంటే ఫ్రెండ్స్, అంటే ఇవి అన్నీ పప్పు దినుసులు మంచిగా వేగాలి కదా, అప్పుడే అది ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఆవాలు జీలకర్ర అప్పుడు యాడ్ చేసుకుంటాను నేను. సో నాకు డౌట్ ఫ్రెండ్స్, ఉప్మాలో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోరా అంటే నాతోనే ఒకరు అన్నారు, ఉప్మాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారా అని. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. నాకు తెలిసినంత వరకు ఉప్మాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా వెల్లుల్లి రెబ్బలు కానీ అలా దంచి వేసుకుంటే టేస్ట్ వస్తుందని నాకైతే తెలుసు. నేను అలాగే వేసుకుంటాను, నాకు అలాగే ఇష్టం. వీళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అలా వేయించుకుందాము. అయినా ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కాదు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే కదా ఉప్మాకి టేస్ట్ అనేది వచ్చేది. నేనైతే కంపల్సరీగా యాడ్ చేస్తాను, నాకు అలాగే ఇష్టం. కరివేపాకు నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను కర్రీస్లో కానీ, ఉప్మాలో కానీ, చట్నీస్లో కానీ. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ వేసుకొని చేస్తాను, ఇది నా స్టైల్లో. మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు, నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాము. ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. నాకు తెలిసినంతవరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, గీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పడితేనే ఉప్మాకి టేస్ట్ అని నేను అనుకుంటాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. నాకు ఇవన్నీ యాడ్ చేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్. ఉప్మా అంటే నాకు ఇవన్నీ ఉంటేనే ఉప్మా, లేకపోతే అసలు నేను ఉప్మాని టచ్ కూడా చేయను. అంటే అది బొంబాయి రవ్వ ఉప్మానే కానివ్వండి, గోధుమ ఉప్మానే కానివ్వండి, సేమియా ఉప్మాని అవ్వనివ్వండి, ఏ ఉప్మానైనా కంపల్సరీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యాడ్ చేస్తాను. నాకు అప్పుడే అలా ఉంటేనే నేను తింటాను, నాకు ఇష్టం. టేస్ట్ బాగా వస్తుందని నా నమ్మకం అనమాట. సో అన్నీ యాడ్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో ఇవన్నీ వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ నేను క్వాంటిటీని అంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంత అని నేను చెప్పలేను, మీ ఇష్టం. నేనైతే అందాదా వేసేసుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నేను ఇది 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ సేమియా ఉప్మాని. సో నేను 1 స్పూన్ వేసేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో అది నేను తీసుకునే సేమియా క్వాంటిటీకి ఈ సాల్ట్ సరిపోతుందన్నమాట. సో మూత పెట్టేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ కూడా అంతే, నాకు తెలిసినంత వరకు అంటే ఇంత కప్పు సేమియా ఉప్మాకి ఇంత వాటర్ అయితే సరిపోతుందని నాకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ప్రకారంగానే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 చెంబులు వాటర్ యాడ్ చేసుకున్నాను. పైన కొంచెం యాడ్ చేసుకుంటా వాటర్. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. పొడి పొడిగా చాలా బాగుంటుంది ఉప్మా. నాకు పొడి పొడిగా ఉంటేనే ఇష్టం ఉప్మా.
నాకు మెత్తగా జారుడుగా ఉంటే ఇష్టం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇష్టం. ఇప్పుడు నేను ఈ కప్పుతోని సేమియాని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇద్దరికి సరిపడే క్వాంటిటీ అనమాట. సో ఇప్పుడు సేమియాని అందులో యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుక్ అవుతుంది. ఇలా మళ్ళీ కాసేపు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే అసలు ఎంత బాగా వస్తుందంటే, మీరు నిజంగా చెప్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఈవెన్గా, చాలా పొడి పొడిగా. మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, అస్సలు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుందని చెప్తారు. ఫ్రెండ్స్, ఇది నా న్యూ ఛానల్. ఇలాగే నా వీడియోల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.